నమస్తే, శుభోదయం. విరాట్ విబిఎస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నిన్నటి వరకు మనము ఒక బర్నింగ్ ప్రాబ్లం గురించి చర్చించుకున్నాం. అదే జ్యోతిక్షేత్రంలో శ్రీ కాశీనాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి అనేక కట్టడాలను ప్రభుత్వం ఉత్తర్వులతో ఫారెస్ట్ అధికారులు కూల్చడం జరిగింది. వాటిను అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో వారికి విన్నవించటము, దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించడం కూడా జరిగింది. సరే, ఏది ఏమైనా కానీ ఈరోజు మరొక కొత్త వార్త మనకు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడే లోకేష్ గారు, అంటే సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ గారు, యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. కాశీనాయన ఆశ్రమంలో కూలగొట్టినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో నిర్మాణాలను అలా కూలగొట్టడం చాలా తప్పు, పొరపాటు అయింది. ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెప్తున్నాను. అది మళ్ళీ మా సొంత నిధులతో మేము నిర్మిస్తాము అని చెప్పని ఆయన ప్రకటించడము ధన్యవాదాలు చెప్పవలసినటువంటి విషయమే. అయితే దాని తర్వాత కూడా ఒక విషయం ఉంది. ఇలా ప్రవర్తించిన, పగలగొట్టినటువంటి, నిర్మూలించినటువంటి అధికారులపై చర్యలు చేపడతామన్నారు. అది మాత్రం తప్పండి. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు పై ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడానికి ఇక్కడికి వచ్చారే కానీ వారు స్వతంత్రంగా వారు చర్యలు చేయటం లేదు. కాబట్టి వారిని చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఏముందండి? కలెక్టర్ ఆదేశాలు, కలెక్టర్కు పైనుండి వాళ్ళు వచ్చినటువంటి ఆదేశాలు, వీరి మీద చర్యలు తీసుకోమని కాదు మా ఉద్దేశం. సమస్యను పరిష్కారము చేయటము అంటే కాశీనాయన క్షేత్రంలో ఎంత విస్తీర్ణంలో అవసరమే ఉన్నదో ఆ భూమిని కాశీనాయనకు కేటాయించి ఇక మీదట ఆ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. మరి 9 నెలల కాలం నుంచి ఆర్టీసీ బస్సులు కూడా అక్కడికి పోకుండా ఆపించారు. మరి యాత్రికులను పోకుండా అటకాయిస్తున్నారు. మరి అప్పుడప్పుడు ఇది 3వ దఫాగా ఆ భవనాలన్నీ కూల్చుతున్నారు. అంటే ఒక్కసారి జరిగిందంటే అది వేరే సంగతి. ఇది ప్రభుత్వం దృష్టికి తెలియకుండా పోయిందా? ఒకవేళ అనుకుందాము, మరి స్థానికమైనటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరన్నా కానివ్వండి, స్థానికులు ఉంటారు కదా, వారు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి సాహసించలేదా? ఏంటండి ఇంత దౌర్భాగ్యము? ఇన్ని రోజుల నుంచి, 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారని ఒక ఫారెస్ట్ అధికారులు స్వామీజీని ప్రశ్నించినప్పుడు ఆయన అదే అన్నారు దానికి సమాధానంగా, 30 సంవత్సరాల నుంచి మీరేం చేస్తున్నారు ఇవి కడుతుంటే అని చెప్పని. మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి తెలియదని తీరా అన్ని పలగొట్టిన తర్వాత, కూలగొట్టిన తర్వాత మేము క్షమాపణ చెప్తున్నాం ప్రభుత్వం తరఫున, మేము మళ్ళీ పునర్నిర్మిస్తాము, ఇలాంటి జరగకుంటే ఉంటే బాగుండు అని అంటే కత్తితో కొట్టి దెబ్బ తగిలిన తర్వాత కారం పూసి దాని మీద వెన్నబూసినట్టు ఉంటుంది ఇట్లాంటి చర్యలు. కానీ అది కాదు మనకు కావాల్సింది. కాశీనాయన యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు, దాన్ని పరిరక్షణ జరిగేందుకు, అభివృద్ధి జరిగేందుకు ప్రభుత్వం తరఫున ఇప్పుడైనా కూడా కన్ను తెరిచి ఆ మొత్తము భూమి ఎంత కేటాయింపు ఉందో అదంతా వారి స్వామివారికి స్వాధీనం చేయాలని మేము మనవి చేస్తున్నాము. అంతేకాకుండా చర్యలు ఎవరికి మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలా అభ్యర్థిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపు చేయించి ఇక మీద ఎలాంటి కూలగొట్టాలు చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా అనధికార వార్తల ప్రకారం కూడా మాకు తెలిసింది ఏంటంటే ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది అని కొందరు సమాచారం మాకు మిత్రులు అందించారు. ఇప్పుడే మాకు ఈ ఫోన్లో కూడా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా మాకు వాట్సాప్ ద్వారా అందింది. కాబట్టి ఇప్పుడైనా స్పందించి ఈ మార్గాన్ని సుమగం చేయడానికి, సమస్య సానుకూలం చేయడానికి, పరిష్కారం చేయడానికి లోకేష్ గారు పూరుకున్నందుకు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కేంద్రంతో కూడా మాట్లాడి ఆ భూమిని అంతా కూడా స్వామివారికి అప్పగించేలాగా చర్యలు తీసుకోవాలని మరి ప్రార్థిస్తున్నాం. ఇక మీదట ఎక్కడా కూడా, ఇక్కడే కాదు, ఏ ఆశ్రమాలైనా కూడా ఒకవేళ అది అటవీ శాఖలో ఉన్నా కూడా ఇలాంటి చర్యలు చేపట్టకుండా వారికి కేటాయించినటువంటి స్థలాన్ని వారికి అప్పగించేటట్టుగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా కాస్త సంయమనం పాటించాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటుంది. మాకైతే బాధాకరమైన ఏంటంటే మీరు ఏ బిల్డింగులు పడగొట్టారు వేరే సంగతి, కానీ కనీసం ఆడవాళ్ళు పక్కకు వెళ్ళి మూత్రశాలలు, మలమూత్రాలు విసర్జించేటువంటి శాలలు,
మరి స్నానశాలలు, బట్టలు మార్చుకునేటువంటి వాటికి మరుగుదొడ్లుగా ఉండేటువంటి వాటిని కూల్చడం మాత్రం ఇది సహించడాన్ని నేరమండి. భవనాలు కూలగొట్టారు, సరే అది వేరే సంగతి. ఇవేం చేశాయండి? అవేమన్నా భవనాలా, భవంతులా? కనీసం మూత్రశాలను వద్దని చెప్పని మా స్వామీజీ రిక్వెస్ట్ చేసినా కూడా దాన్ని కూడా వాళ్ళు ఫారెస్ట్ అధికారులు ఖాతరు చేయకుండా కూలగొట్టడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము. ఇది భక్తులను చాలా కలిసి వేస్తూ ఉంది ఇలాంటి చర్య. భవనం పడగొట్టడం వేరు, అన్యాక్రాంతమైనటిది. ఇది అలా కాదు కదా. భక్తుల సౌకర్యం కోసము మూత్రశాలలో లేకపోతే మలమూత్రాలు విసర్జించే ఒక మరుగుదొడ్లను కూలగట్టడం మాత్రం చాలా బాధాకరమైనది. కాబట్టి ఇక మీదటనైనా ఎక్కడ కూడా కాశీనాయన పేరుతో ఉండేటువంటి వందలాది ఆశ్రమాలలో జరిగేటువంటి కార్యక్రమాలు ఒకసారి సమీక్షించండి, ప్రభుత్వానికి తెలియజేయండి, నివేదిక ఇవ్వండి. భక్తుల మనోభావాలు ఎట్లా ఉన్నాయి తెలియజేయండి మీ అధికారులు వారికి. అప్పుడు ప్రభుత్వం కూడా మనకు సానుకూలంగా ఉండేందుకు ఉంటుంది. ఇంతవరకు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి తెలియదంటే సామాన్య ప్రజలు మాత్రం నమ్మరు. అయినా ఇప్పటికైనా కూడా సానుకూలంగా స్పందించినందుకు మరొకసారి, అలాగే ఈ విషయంలో అటవీ శాఖ మంత్రివరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం మేము కనుగొంటాము అని చెప్పని ఇక్కడ క్షేత్రానికి రండి, ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమిటి, కాశీనాయన ఎవరు, ఏం చేస్తున్నాడు, ఆయన గొప్పదనం ఏమిటి, ఆయన పేరుతో ఎందుకు మండలం యొక్క పేరు పెట్టారు తెలుసుకోండి మీరు. కాబట్టి డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం జరపాలని సాటినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి కాశీనాయన చేసేటువంటి అన్నదాన క్షేత్రాల గురించి మీకు తెలియదా? తెలియకపోవడం కూడా శోచనీయమేనండి. ఇప్పటికైనా తెలుసుకోండి. వందలాది ఉన్నాయి. డొక్కా సీతమ్మ ఒక్క చోటే పెడితే కాశీనాయన పేరు మీద వందలాది ఆశ్రమాలు అన్నదానం నిత్యం జరుపుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ప్రభావితమైనటువంటి మహానుభావుని యొక్క క్షేత్రానికి ఆటంకం కలిగించకుండా, కీడు కలిగించకుండా, హాని కలిగించకుండా పరిరక్షణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే 100కి 100 అని చెప్పి నేను విన్నవించుకుంటూ ఈ సమస్యకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని చేతులిచ్చి జోడిస్తూ ఈ సమస్యను ఇంతవరకు తెచ్చినటువంటి మా స్వామీజీ విరజానంద స్వామి వారికి ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నారు. కాశీనాయన భక్తులందరూ కూడా విరజానంద స్వాముల వారిని పొగుడుతూ వారికి ఎన్నో ఫోన్లు కూడా వస్తున్నాయి. కాకపోతే ఆయన ఇవన్నీ వాటిల్లో జోక్యం చేసుకునేటువంటి అదేం కాదు. ఒక ధర్మాచరణ కోసము, ధర్మ కార్యక్రమం కోసం నేను నిలబడ్డాను కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అని కూడా స్పష్టంగా ఆయన చెప్తుంటాడు. కాబట్టి విరజానంద స్వాముల వారికి కూడా మా భక్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వాన్ని కదిలించినందుకు, కన్నులు తెరిపించినందుకు కూడా మిగతా అందరూ కూడా ఎవరెవరైతే దీన్ని సహకరిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాశీనాయన, జై జై కాశీనాయన.